అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడ ఉన్న మీడియా ప్రెస్ మిత్రులందరికీ పీపుల్ అందరికీ ధన్యవాదాలు. మీరందరూ ఈ మూవీని మీ భుజాలపైన ఎంత మోస్తున్నారో మేము విట్నెస్ చేశాము. మీరందరూ ఇక్కడ మీ ప్రజెన్స్ మాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ మీరందరూ ఇక్కడ ఉన్నందుకు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ప్రోగ్రామ్కి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మూవీ గురించి మీరు ఇంతమంది మాటల్లో విన్నారు. ఒక చిన్న క్వశ్చన్ నేనే అడుగుతాను. మీకు మా మూవీ ఏం జానరా అని అనిపిస్తుంది? ఎలాంటి జానరా అని అనిపిస్తుంది? ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పండి ఎవరైనా సరే. అవేర్నెస్ అంటే నేచర్. సో మేము దీనికి పెట్టుకున్న పేరు ఆర్గానిక్ జానరా అండి. ఎంత రూటెడ్గా ఉంటుంది అంటే ఈ మూవీ, మేము మీ ఎవరు వెళ్ళి థియేటర్లో కూర్చున్నా కూడా మీకు ఒక సినిమా చూస్తున్నట్టు ఉండదు. ఒక అడవికి వెళ్ళి అలా అంటే ఎవ్రీ వీకెండ్ రాగానే చాలా స్ట్రెస్గా ఫీల్ అయ్యి అందరూ వెళ్ళి రిసార్ట్స్లో 30,000 40,000 పెట్టి ఆ రిసార్ట్లో గ్రీనరీ ఎంజాయ్ చేయడానికి వెళ్తుంటారు కదా. ఈ వీకెండ్లో మా కలిగి వాళ్ళ మూవీకి వెళ్ళండి, థియేటర్లో కూర్చోండి, ఆ అడవిలో కూర్చున్నట్టే ఉంటుంది, ఆ ఎక్స్కర్షన్ ఎంజాయ్ చేస్తున్నట్టే ఉంటుంది. మీరందరూ కూడా ఈ మూవీ చూసి బయటికి వచ్చిన తర్వాత మొక్కని చూస్తే చేతులెత్తి నమస్కరిస్తారండి. అలాంటి ఒక గొప్ప మూవీ ఇది. అండ్ నాకు ఇలాంటి మూవీ ఒక తెలుగు అమ్మాయికి ఎప్పటి నుంచో ఒక అద్భుతమైన స్టోరీతో లాంచింగ్ ఇవ్వాలి అని వెయిట్ చేస్తున్నాను. అలాంటి ఒక అమ్మాయికి ఇంతకన్నా బెస్ట్ స్టోరీ ఇంకోటి వస్తుందో లేదో నాకు తెలియదండి. కానీ ఇలాంటి స్టోరీ నా దగ్గరకు వచ్చినప్పుడు నేను వదులుకోవాలని అనుకోలేదు. అండ్ ఇలాంటి స్టోరీలో ముందు హరిత అనే క్యారెక్టర్లో నన్ను చూసినందుకు మా డైరెక్టర్ రాజ్ నరేంద్ర అన్నకి చాలా రుణపడి ఉంటాను. అండ్ బాబు అన్న మీ సపోర్ట్ చాలా ఇమెన్స్ ఉంది. నార్మల్గా అంటే నాకు ఫోక్ సాంగ్స్ అంతా అలవాటే, కానీ మూవీ అనగానే కొంచెం మనము ఇలా ఉండాలి అని కొంచెం చెప్తుంటారు కదండి. నేను ఫస్ట్ వెళ్ళగానే కూడా కొంచెం డైరెక్టర్ అన్న అంటే నాకు ఆల్రెడీ బిఫోర్ సాంగ్స్ చేసాము అన్న, నాకు ఎంతవరకు వర్క్ కావాలో అంత అడిగి చేయించుకుంటారు నాతోని అని చెప్పి ఒక థాట్ ఉండే. బట్ నాకు కమింగ్ టు కెమెరామ్యాన్ ఎవరు వస్తారో తెలియదు, ఎలా ఉంటారో తెలియదు, వాళ్ళకి నేను చేసిన వర్క్ కానీ ఏదైనా నేను విసిగిచ్చినా ఇబ్బంది అనుకున్నాను. కానీ నా కంప్లీట్గా ఎంత సపోర్ట్ ఇచ్చారంటే బాబు అన్న ఎవ్రీ డే ఎవ్రీ టైం నాకు చెప్పడం కూడా, నాగమ్మ ఇటు చూడు, నాగమ్మ ఇది చేయి, నాగమ్మ అది చేయాలి, ప్రతి డే నాకు ఒక చిన్న పాపకి ఫీల్ చేస్తున్నట్టు నాకు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనీ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు, కొంచెం లేట్ అయింది